కబుల్టన్లో బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇక దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులు తిరుపతన్న భుజంగరావుల కస్టడీ నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ఇవాళ విచారణ అనంతరం వీళ్ళిద్దరిని కూడా నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. తిరుపతన్న భుజంగరావులను కస్టడీ పొడిగింపు కోరతారా లేదా అనే దానిపై అయితే మరి కాసేపట్లో స్పష్టత రానున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరి నుంచి అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు మరో అధికారి వేణుగోపాలరావు పేరును ప్రస్తావించారు. వేణుగోపాలరావును సైతం పోలీసులు అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇక మరోవైపు రాధాకిషన్ రావును 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ పై అయితే ఇవాళ విచారణ జరగనుంది. ఇక మరోవైపు ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు వేసిన బెయిల్ పిటిషన్ పైన కూడా విచారణ జరపనుంది. రాధాకిషన్ రావును కూడా 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ పై ఇవాళ జరగనుంది. మరోవైపు ట్యాపింగ్ కేసులో కూడా ప్రణీత్ రావు వేసిన బెయిల్ పిటిషన్ పై కూడా ఇవాళ విచారణ జరపనున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ పద్మ, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయంలో ఇప్పటి వరకు పోలీసులు అయితే దూకుడు పెంచడం జరిగింది. అయితే ఈ రోజు నేటితో అంటే తిరుపతి అన్న కావచ్చు, ఇటు భుజరంగరావు అయితే కస్టడీ ముగియనుంది. అయితే మరికొద్ది సేపట్లో వైద్య పరీక్షల నిమిత్తం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తున్న పోలీసులు అయితే ఈ భుజరంగరావు కావచ్చు, తిరుపతి అన్న ఇచ్చిన సమాచారం కొంతవరకు, ఎందుకంటే మరికొంతమంది పోలీసుల పేర్లను కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. అయితే వాళ్ళని త్వరలోనే వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళని కూడా అదుపులో తీసుకునే అవకాశం. అయితే క్రాంతి, రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో కూడా సంచలన విషయాలు బయటపడినట్లుగా తెలుస్తుంది. ఏంటి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అసలు? రైట్, ఆయన ఇచ్చిన ఏదైతే, ఎందుకంటే కొంతమంది వ్యాపారవేత్తల దగ్గర కావచ్చు, ఎందుకంటే ఏదైతే బెదిరించి ఇప్పుడు దీంట్లో ముఖ్య పాత్రగా పోషించిన భుజరంగరావు కావచ్చు, ప్రభాకర్ ప్రణీత్ రావు కావచ్చు, వీళ్ళు ఎందుకంటే వాళ్ళ పర్సనల్ వ్యక్తులను పంపించి కూడా సెటిల్మెంట్లు పాల్పడినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే దానికి ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళి వసూలు చేశారన్న సమాచారాన్ని అయితే రాబట్టినట్టుగా తెలుస్తుంది పద్మ. అయితే ఈ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు విచారణలో కొన్ని విషయాలు ఒప్పుకున్నట్లుగా అంటే తెలుస్తుందా? దానికి సంబంధించిన సమాచారం ఉందా? రైట్, ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మొదటిగా అరెస్ట్ చేసిన ప్రణీత్ రావు, ఎందుకంటే అక్కడి నుంచి ప్రణీత్ రావు ఒప్పుకొని కూడా అసలు ఏం జరిగింది అనేది కూడా వ్యక్తుల పేర్లు, ఎందుకంటే ప్రభాకర్ కావచ్చు, లేదు అనంటే భుజరంగరావు, తిరుపతి ఇలా వీళ్ళు బ్యాచ్, ఎందుకంటే ఒక్క దగ్గరనే సర్వర్లు కాకుండా దాదాపుగా సర్వర్లు నిర్వహించి దీంట్లో కీలక పాత్ర పోషించిన అసలు ప్రణీత్ రావుకి ఎక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుంది, ఎక్కడి నుంచి ఫోన్ నెంబర్స్ వస్తున్నాయి, ఏ నెంబర్ ని ట్యాప్ చేయాలంటూ కూడా వాళ్ళు ఇచ్చిన సమాచారం. ఎందుకంటే ప్రణీత్ రావు పైన ఉన్న ప్రభాకర్ రావు ఇప్పటికే ఈ కేసులో మాత్రం A1 గా నిందితుడుగా ఉన్న ప్రభాకర్ రావు, ఎందుకంటే అతనికి ఈ బడాబాబులు ఎవరు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకుల్లో అసలు ఈ బడాబాబు ఎవరు అనేసి కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ వీళ్ళని విచారించి, ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరిని ప్రభాకర్ ని కూడా విచారిస్తే మాత్రం త్వరలోనే అసలు విషయాలు అయితే పూర్తిగా బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు పద్మ. అంటే పోలీసులకు ఇంకా ఫిర్యాదులు కూడా చాలా అందుతున్నాయి అంటున్నారంటే వేటి విషయం మీద ఇంకా ఫిర్యాదులు ఎవరెవరు ఇచ్చారు, ఎవరి మీద ఇచ్చారన్న దానిపై ఏమైనా క్లారిటీ ఉందా? రైట్ పద్మ, అయితే ప్రస్తుతం వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయాల్లో ఇటు తిరుపతి కావచ్చు, లేదంటే ప్రణీత్ రావు కావచ్చు, భుజరంగరావు కావచ్చు. అయితే భుజరంగరావు కూడా గతంలో నన్ను బెదిరించాడంటూ మాత్రం ఓ వ్యాపారవేత్త సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ కూడా బంజారాహిల్స్ పోలీసులకు మాత్రం వాళ్ళు ఎవిడెన్స్ తో సహా ఆయన అందజేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మనం గత 2 రోజుల కింద కూడా మీడియాలో చూస్తున్నట్లయితే తనే స్వయంగా వచ్చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మాత్రం దానికి ఆధారాలు, ఎందుకంటే ఏ విధంగా బెదిరించారు అనుకుంటూ డబ్బులు డిమాండ్ చేసుడు కావచ్చు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులకు అందజేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇదే అంశంలో చూసుకుంటే మాత్రం గతంలో వీళ్ళు, ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో మాత్రం మరెంతో మంది ఈ వ్యాపారవేత్తలు కావచ్చు, లేదు అనంటే ఇటు మన రాజకీయ నాయకుల దగ్గర నుంచి కూడా బెదిరించి డబ్బులు తీసుకున్న విషయం తెలిసిందే. కానీ ఎవరెవరు అనేది మాత్రం వీళ్ళు ప్రస్తుతం, ఎందుకంటే వీళ్ళని అదుపులో తీసుకొని విచారిస్తే మాత్రం మరికొన్ని విషయాలు తెలిసే అవకాశాలు చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు వరుసగా ఫిర్యాదులైతే అందుతున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులు తిరుపతన్న భుజంగరావుల కస్టడీ అయితే నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ఇవాళ విచారణ అనంతరం వీరిద్దరిని కూడా నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. తిరుపతన్న భుజంగరావులను కస్టడీ పొడిగింపు కోరతారా లేదా అనే దానిపై అయితే మరి కాసేపట్లో స్పష్టత రానున్నట్లుగా అయితే తెలుస్తోంది. మొత్తంగా ఈ ఇద్దరి నుంచి కూడా అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లుగా అయితే తెలుస్తోంది. మరికొందరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా అయితే సమాచారం. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు మరో అధికారి వేణుగోపాలరావు పేరు కూడా ప్రస్తావించారు. వేణుగోపాలరావును సైతం పోలీసులు అరెస్టు చేయనున్నట్లుగా అయితే తెలుస్తోంది. మరోవైపు రాధాకిషన్ రావును 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ పై కూడా ఇవాళ విచారణ జరగనుంది. మరోవైపు ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు వేసిన బెయిల్ పిటిషన్ పైన కూడా విచారణ జరపనుంది.